అసలు బయటికి తెమ్మన్న తెచ్చేవాళ్ళు కదా. నీ బలం ఉపయోగించు అంటే నీ చేతుల బలం అని కాదు, నీ ఇంటి వారిని, నీ కుటుంబ సభ్యులని, నీ కోసం నిలిచిన వారిని నీ బలంగా మార్చుకొని బలమైన కార్యాలు సాధించవచ్చురా తల్లి. ఎందుకో తెలుసా, రేపటి నుంచి నువ్వు చెప్పిన మాట విని నీ మాట చొప్పున కదలటానికి నీ చేతి కింద వందలాది మంది ఉంటారు. ఉదాహరణకు 100 మంది అనుకో, 100 మెదళ్ళు నీ ఆర్డర్ కోసం ఆలోచన చేస్తాయి. 100 చేతులు, 100 మెదళ్ళు అంటే 200 చేతులు, 200 కాళ్ళు. నువ్వు కదులు అంటే కదులుతాయి, ఆగు అంటే ఆగుతాయి. నీ బలం నీ 2 చేతులు 2 కాళ్ళు ఒక మెదడు కాదురా తల్లి. నీకు సహకారులుగా ఉండి నీకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ నీ బలమే. అర్థమైందా? నీ బలం ఉపయోగించు. ఇక రేపటి నుంచి నువ్వు కూర్చొని ఆర్డర్ చేస్తావు, వాళ్ళందరూ వర్క్ చేయాలి, వాళ్ళందరినీ నడిపించాలంటే నీ దగ్గర ఆ లీడర్ క్వాలిటీస్ ఉండాలి. అందుకని నువ్వు బుర్రవాడతావేమని అది పక్కగా పెట్టమన్నావు. నువ్వేమో నీ సొంత బలం ఉపయోగించు. ఎట్లా సాధ్యం అవుతుంది? అదే మీ ఫ్యామిలీకి ఫోన్ చేస్తే 5 minutes, ఫోన్ చేయడానికి ఒక 5 నిమిషాలు, వాళ్ళు రావడానికి ఒక 20 నిమిషాలు, వచ్చి పక్కన పెట్టడానికి ఎంతసేపు? మేము ఇచ్చింది 2 గంటలు కాదు, అరగంటలోనే మొత్తం అయిపోయేది. అట్లాగా నీ ఆలోచన ఉండాలని ప్రియులారా చెప్తున్నాను. సంఘమైన, కుటుంబమైన ముడిరాళ్లను దేవుడు నీకు ఇస్తాడు. ఆ ముడిరాళ్ళని వజ్రాలుగా మార్చుకొని, బలహీనులను నీకు ఇస్తాడు. ఆ బలహీనుల్ని బలముగా మార్చుకొని, వాళ్ళని చేతబట్టి నీ కుటుంబాన్నైనా, సంఘాన్నైనా, సమాజాన్నైనా ఒక కొలిక్కి తీసుకొని రావటమే నాయకత్వపు లక్షణం. చూడు, ఫిలేమోన్ దగ్గర ఉన్నోడు నిష్ప్రయోజకుడుగా ఉంటే అదే మనిషి పౌలు దగ్గరికి పోయి ఏమయ్యాడు? బయట నిష్ప్రయోజకులుగా ఉన్నోళ్ళు నీ దగ్గరకు వచ్చేటప్పటికి పనోళ్ళు కావాలి. పనోళ్ళని నువ్వే తయారు చేయాలి. కృప మనందరికీ తోడై ఉండును గాక. రండి, పైకి లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఫ్యామిలీని కూడా లీడ్ చేయాలంటే, కుటుంబ ప్రార్థన చేయించడం దగ్గర నుంచి కుటుంబాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలంటే ఫ్యామిలీలో ఒకరైనా తగ్గించుకునే వాళ్ళు ఉండాలి, దీన మనసు గలవారు ఉండాలి, పెద్దలాగా వ్యవహరించే వాళ్ళు ఉండాలి, తల్లిలాగా తండ్రిలాగా లీడ్ చేయగలిగిన మెట్లో ఉండాలి, వ్యవస్థను నడిపించే స్థాయిలో ఉండాలి. మా చెల్లి నేర్చుకోండిరా, అట్లాంటి మెట్లోకి రావాలి తమ్ముడు. అలాంటి వాళ్ళ కోసం, ఆ మనసున్న వాళ్ళ కోసం నా యేసయ్య కూడా ఎదురు చూస్తున్నాడు. సో గుర్తించుట, ప్రశంసించుట, ప్రోత్సహించుట అనేది దాంతోపాటు ముడిరాళ్ళని వజ్రాలుగా మార్చేటువంటి పౌలు యొక్క అనుభవం, యేసయ్య యొక్క అనుభవం మనం నేర్చుకుందాం. అన్నీ మనకు మలిచినవి రావమ్మా. కుటుంబమైనా, దైవ సేవ అయినా వడ్డించిన విస్తరి కాదు. ఈజీగా తినేసి వెళ్ళిపోవడానికి సమకూర్చాలి, మనమే ప్రయాసపడాలి. ఒక పరిచర్య ఒక దైవజనుడు చేశాడు అంటే, అనేక మందిని ఒక దైవజనుడు ప్రభావితం చేయగలిగాడు అంటే, అతడు ఎంతో నలిగి కరిగి సిలువను మోసి ఉంటాడు. తన్ను తాను ఎన్నోసార్లు ఉపేక్షించుకొని ఉంటాడు. తన్ను తాను ఎన్నోసార్లు తృణీకరించుకొని ఉంటాడు. తన్ను తాను ఎన్నోసార్లు గాయపరుచుకొని ఉంటాడు. ఎంతో కష్టపడి, ఎన్నో సహించి, భరించి, ఓర్చుకుంటే కానీ ఒక గొప్ప పని జరగదు. ఒకనాటి ప్రసవ వేదనకి ఒక బిడ్డే పుడతాడు. ఒక పెద్ద జనాంగాన్ని కనాలి అంటే ఎంత ప్రసవ వేదన పడాలి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అన్నాడు బైబిల్లో. ఎంతమందిని మనం కనాలి? విస్తారమైన ఆత్మల్ని రక్షించాలి అంటే తమ్ముడు, విస్తారమైన ప్రసవ వేదన పడటానికి ఇష్టపడాలి. విస్తారమైన సేవ చేయాలని ఆశ ఉంటే విస్తారంగా విరిగిపోవటానికి, నలిగిపోవటానికి, కరిగిపోవటానికి, తగ్గించుకోవటానికి, భరించడానికి ఇష్టపడాలి.
పురిటి నొప్పులే, ప్రసవ వేదన పడాలి. గర్భం దాల్చిన స్త్రీ బిడ్డని కనడానికి తన నోటిని కాచుకుంటుంది. పత్యాలు ఉంటుంది. కనక ముందు పథ్యం ఉంటుంది, కన్న తర్వాత పథ్యం ఉంటుంది. బొప్పాయి తినకూడదు గర్భిణి, నూగులు తినకూడదు, మరికొన్ని పదార్థాలు ఉన్నాయి తినకూడదు. తన నోటికి ఇష్టమైన పదార్థాలు తినకుండా ఆపేసుకుంటుంది. అలాగే ఒక జనాంగాన్ని కనాలి అంటే, మళ్ళీ చెప్తున్నది, ఫ్యామిలీ అయినా సరే, ఫ్యామిలీని నువ్వు లీడ్ చేయాలి అంటే నువ్వు పథ్యం ఉండాలి. నువ్వే బలహీనుడుగా ఉంటే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళకి మాదిరి చెప్పేటప్పుడు, వాళ్ళకి బోధ చేసేటప్పుడు, వాళ్ళని ఒక తాటి మీద నడిపించాలనుకున్నప్పుడు వాళ్ళ ఎదుట నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎట్లా అంటే గర్భిణీ స్త్రీ పథ్యం ఉన్నట్టు. కనక ముందు పథ్యమే, కన్న తర్వాత పథ్యమే. దైవజనుడు కూడా ఒక జనాంగాన్ని కనాలంటే కొన్ని పథ్యాలు పాటించాలి. అడ్డదిడ్డంగా ఎట్టబడితే అట్టుండి ఒక జనాంగాన్ని ఎట్ట పథ్యం ఉండకపోతే గర్భంలో శిశు అవుట్. ప్రసవ వేదన పుట్టించిన నేను, గర్భాన్ని ఇచ్చిన నేను కనిపింపక మానేదనా అన్నాడు. తమ్ముడు, ప్రసవ వేదన ఒక దైవజనురాల్ని తృణీకారంగా మాట్లాడటం, తేలిగ్గా లెక్కగట్టడం, తేలిగ్గా అంచనా వేయటం ఎంతసేపు? ఏందంట అనొచ్చు, కానీ అతడు పడ్డ ప్రయాసని వీసమంతా కూడా నువ్వు పడుండవు. కానీ కొంతమంది చాలా తేలిగ్గా మాట్లాడేస్తారు. ఒక ప్రసవ వేదన, భయంకరమైన ప్రసవ వేదన ఒక మహాజనాంగాన్ని కనగలిగితే, నేను కూడా ఎన్నో పథ్యాలు ఉండాలి. నా మాట, నా ప్రవర్తన, నా క్యారెక్టర్. నేను శరీర సంబంధనై ఉండకూడదు, ధనాపేక్ష పరుణై ఉండకూడదు, వేషధారినై ఉండకూడదు, లోకానుసారినై ఉండకూడదు, కోపిష్ఠుడినై ఉండకూడదు, కొట్టి తిట్టేవాడిగా ఉండకూడదు. పథ్యాలు నాకు. మరి అవన్నీ జాగ్రత్తగా ఉంటేనే మరి పిల్లలు, లేకపోతే సస్తారు, కడుపులోనే పోతారు. పాయింట్ అర్థమైందా మీకు? ఒక దైవజనుడు గర్భిణీ స్త్రీతో సమానమని నేను చెప్పాను. తల్లి పథ్యం తప్పిందంటే, బిడ్డని కనక ముందు తప్పకూడదు, కన్నా కూడా తప్పకూడదు, బాలింత పథ్యం తప్పకూడదు. పథ్యం తప్పి ఏదైనా తిందా వాడు పేషెంట్ అవుతాడు. ఇది వింత. అసలు ఆత్మీయ జీవితంలో కూడా అంతే. సేవకుడు పథ్యం తప్పాడా విశ్వాసులు బలహీనలు అవుతారు. సేవకుడు ఎక్కడన్నా రాజీ పడ్డాడా వీళ్ళు పేషెంట్లు అయిపోతారు. సంఘం. కాబట్టి దైవజనురాళ్లే కాదు, ఫ్యామిలీ లీడర్స్గా మీరు ఉన్నారు, కుటుంబ పెద్దలుగా. ఓ తల్లి, నీ ఆడపిల్లలకు బుద్ధి చెప్తున్న వాళ్ళ కళ్ళ ముందు నువ్వే అక్రమంగా జీవిస్తే నీ పిల్లలు ఎలా క్రమంగా ఉంటారమ్మా? వాళ్ళ ముందు నీ బలహీనతను చాటావు, దొరికావు వాళ్ళకి, నీ లైఫ్ లాంగ్ లెక్క చేయరుగా నిన్ను. మా ఏంటి నువ్వు చేస్తుందంటే నువ్వు చేసింది ఏందనరా? పథ్యం తప్పినప్పుడు నీ పిల్లలు దస్తారు కదా. ఎట్లా దస్తారు? శారీరకంగా కాదు, మానసికంగా, ఆత్మీయంగా దస్తారు. కుటుంబ పెద్దగా ఉన్నప్పుడు నువ్వు నీ క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేసుకోకపోతే, నువ్వే విచ్చలవిడి జీవితంలో ఉంటే నీ పిల్లలకి ఏం చెప్పగలుగుతావు? నువ్వు పథ్యం తప్పితే నీ పిల్లలు దెబ్బతింటారు. నువ్వే త్రాగుబోతువై ఉండి, బలహీనుడు అయి ఉండి, దాన్ని జయించలేక నువ్వే వీక్ అయిపోతా ఉంటే నీ పిల్లలు కూడా అదే పందాన్ని తీసుకుంటారు కదా. రేపు వాడు తాగి వచ్చినప్పుడు నువ్వు అనలేవు. ఏమంటావు? నీకున్న ఫ్రెండ్స్ నీ మాత్రం వాడుకుంటారా? వాడు కూడా తయారవుతారు. నీకంటే ఎక్కువ చెడిపోతాడు వాడు. అందుకే చెబుతాను, నీ పిల్లల కోసమైనా నువ్వు పథ్యంలోకి రా. కన్నావు కదా, కష్టపడి పెంచావు కదా, వాళ్ళు ఒక స్థాయికి వచ్చేంత వరకు పథ్యం పాటించు. వాళ్ళ ముందు నీ ప్రవర్తనని కాపాడుకో, గౌరవాన్ని కాపాడుకో. తమ్ముడు, జీవితకాలానికి అందరికీ ఇటు భౌతికంగా, ఆత్మీయంగా ఉపయోగపడే విషయాలు ఇవి. తేలిగ్గా తీసుకోవద్దు. నీ పిల్లల్ని ప్రశంసించి మాట్లాడు, వాళ్ళని గుర్తించు. నీ భార్యను ప్రశంసించి మాట్లాడాలని గుర్తించాం, కష్టం గుర్తించాం. అమ్మా, నీకు దేవుడు భర్తనిచ్చి ఉంటే ఆయన్ని ప్రశంసించి మాట్లాడు, ప్రోత్సహించి మాట్లాడు.
నువ్వు కష్టపడుతున్నావా అని నోరారా ఒక మాట అన్నావు. చాలా సంతోషం, చాలా సంతృప్తి. పిల్లలారా, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి మాట్లాడండి. అమ్మా, నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు అని అనురా తల్లి. ఏమైంది? ముత్యాల రత్నాల అలవాటు చేసుకోమ్మా. అలవాటు మంచిదిరా. నానా, నా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు నానా అనరా. గదిలో పోయి ఏడ్చుకుంటారమ్మా. నీ ముందు ఏముందిలే అని అంటారు, కానీ పక్కకు పోయి ఏడ్చుకుంటారు. 10 మందికి చెప్పుకుంటారు, నా కూతురు ఏముందో తెలుసా మొన్న, నా కొడుకు ఏమన్నాడో తెలుసా మొన్న, నన్ను ఇట్ట అన్నాడా. మరి అంకితం అయిపోతాడు నీకోసం. మైనస్ని ఎత్తి తిట్టడం గొప్పేం కాదు. ఎంత చెడిపోయిన వాళ్ళు కూడా నువ్వు మెచ్చుకోవడానికి కొన్ని మంచి విషయాలు ఉంటాయి. ఆ మంచి విషయాలను ఎత్తి ప్రశంసించి, గుర్తించి మాట్లాడి ఆ చెడుతనాన్ని కూడా వాడి నుంచి తొలగించవచ్చు. కానీ మన నైజం వాళ్ళ మైనస్ని ఎత్తి డైరెక్ట్గా తిట్టేస్తాం. అది కాదు దిద్దుబాటు చేసే ప్రక్రియ. వాళ్ళలో సద్లక్షణాలు ఉంటాయి, వాటిని ఎత్తి గనపరిచి, నువ్వు ఈ విషయంలో బాగున్నావు, ఇన్ని సంగతుల్లో నువ్వు సూపర్గా ఉన్నావు, ఈ ఒక్కటి కొంచెం తేడాగా ఉంది, అది ఒక్కటి కూడా బ్యాలెన్స్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అన్ను నువ్వు బ్యాలెన్స్ అయిపోతావు. కానీ నువ్వేం చేస్తావు? డైరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తావు, మెయిన్ మైనస్ని చూస్తావు. మార్చుకోవాలి. మీలో ఎంతమందికి ఈ మాటలు అర్థమైనాయో, వీటి విలువ అర్థమైందో నాకైతే తెలియదు, కానీ నిజంగా ఈ అర్థం చేసుకుంటే ధన్యులే. ఎంతమందికి అర్థమైనాయి? అన్నిటికంటే ముందు ఏం చెప్పాను? దేవుణ్ణి గుర్తించి, ప్రశంసించి, ఆరాధించాలి, ప్రేమించాలి, మాట్లాడుకోవాలి ఆయనతో. భక్తులు మాట్లాడుకున్న మాటలే పాటలు మాట్లాడుకోవాలి. మనసు విప్పి ఏసైతో ఆయన కార్యాలు తలంచి మాట్లాడుకోవాలి. వచ్చి కూర్చుంటాడు ఏసై నీ దగ్గర, కూర్చుంటాడు. అబద్ధాలు కాదు. రమ్మని పిలిచినోడు రాడా? నువ్వు వెళ్ళి కూర్చో, ఏసయ్యా రాయ్యా నా దగ్గరికి అని కూర్చోను, నేను నీతో మాట్లాడుకోవాలి ఏసయ్యా రాను అన్నాడు. వస్తాను నీకోసమే. ఆయన సన్నిధి దిగి వచ్చేది నీ దగ్గరికి. మాట్లాడదు, ఎవ్వరు ఉన్నారో ఏమనుకుంటా, అనవసరం నీకు. ఆయన ఉన్నాడు నీ ముందు.